హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ కోట, ఇటు సచివాలయం, ట్యాంక్ బండ్, బుద్ధుని విగ్రహం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, దమ్ బిర్యానీ ఫేమస్ అని గుర్తు చేస్తారు. బొంబాయిలా గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్, ఛత్రపతి శివాజీ మ్యూజియం, స్టాక్ మార్కెట్ బిల్డింగ్. తమిళనాడు అంటే గుళ్ళు గోపురాలకు బగ్గ ఫేమస్. కేరళ కొబ్బరి తోటలు. మరి ఢిల్లీ అంటే రాష్ట్రపతి బంగ్లా, పార్లమెంటు, ఎర్రకోట, ప్రధాని సారు, ఎంపీలు అందరు ఆడనే ఉండేది. కానీ ఇప్పుడు ఆటికంటే ఢిల్లీ అనగానే గిదే యాద్ చేస్తున్నారు అంతా. ఢిల్లీ పబ్లిక్ కు మోసం అరణిస్తలేదు గలీజ్ గాలి. పొద్దుగాల పద్దాటిన ఎండ పొడలేక పొగసూరినట్టే ఉంటుంది. ముంగటేం కనబడక పగటిలే లైట్లు వేసుకొని వస్తున్నాయి బండ్లు. ఇండియా గేటు, ఎర్రకోట కాంచాలి మొదలు పెడితే రాజధాని అంతటా గమ్మేసింది. పెట్రోల్ డీజిల్ బండ్లు కాకుండా బ్యాటరీ బండ్లే ఆడకం చేయాలని ఖుద్దు ప్రధానమంత్రి ఆఫీస్కి వెళ్లే ఆర్డర్ వచ్చిందంటే చూడుర్రిగా. కొలువులు చేస్తోళ్ళు ఇంటికాంచెల్లే పనులు సగబెడతారు. గాలి ఎంత తేడాగా ఉందని పరీక్ష చేస్తే ఇండియా గేట్ కాడ 358 చూపిస్తుందట మీటర్ల. 100 దాటితేనే డేంజర్ అంటే గీ తీర్ల పెరిగిందట. ఇగే ఉంది ఊకూకే పోరలు పెద్ద మనుషులకు చూస్తావుడు దవాఖానలో బెడ్ ఎక్కువ అవుతుంది. పొల్యూషన్ దెబ్బకు అప్పుడప్పుడు స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు సెలవులే ఇయ్యబట్టే మేము ఎన్ని చేయాలనో అన్ని చేస్తున్నామని సర్కార్ అంటుంది. మొన్న నడమ క్లౌడ్ సీడింగ్ అని చేస్తూ తకాతే అయ్యే. ఓ దిక్కు సాలి ఇంకో దిక్కు గలీజ్ గాలితోనే తిప్పల పడుతుంటే అటు బయట దేశాల్లో అగ్నిపర్వతం బేలి బూడిద మేఘాలు ఉరికొస్తున్నాయట మన దేశం మీదికి. ఎందుకైనా మంచిదని కొన్ని విమానాలు బంద్ పెట్టిర్రు. ఢిల్లీకి డేంజర్ ఏం లేదంటారు గానీ గలీజ్ గాలితోనే పెద్ద పరిశాన్ ఉన్నది.